కాలీఫ్లవర్ శీతాకాలంలో పండే పంట. దిగుబడి కూడా అధికంగా వస్తుంది. అయితే వేసవి వర్షాకాలాలు ఈ పంట సాగుకు అంతగా అనుకూలం కాదు. అయితే మార్కెట్లో మాత్రం ధరలు అధికంగానే ఉంటాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ యువ రైతు వేసవిలో కాలీఫ్లవర్ సాగు చేసి అధిక దిగుబడులు తీస్తున్నారు. వచ్చిన పంటను స్థానిక మార్కెట్లో అమ్ముతూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కూరగాయల క్షేత్రం చూడండి. ఇది మొత్తం 3 ఎకరాలు. ఇందులో మొత్తం కాలీఫ్లవర్ సాగును చేపట్టారు రైతు మొర్ల గణపతి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం జైత్పూర్ గ్రామానికి చెందిన ఈయన గతంలో కంది, పత్తి లాంటి సంప్రదాయ పంటలను సాగు చేసేవారు. అయితే దిగుబడులు బాగున్నా మార్కెట్లో ధరలు రాకపోవడంతో ఎప్పుడూ నష్టాలనే చవిచూసేవారు. దీంతో పంటల సాగు సరళిని మార్చాలనుకున్నారు. కూరగాయల సాగును ఎంచుకున్నారు. అంతేకాదు శీతాకాలంలో మాత్రమే వచ్చే పంటైన కాలీఫ్లవర్ ను వేసవిలో పండిస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కాలీఫ్లవర్ కు అధిక ధర పలుకుతూ ఉండడంతో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. మేము 3 ఎకరాల్లో గోబీ పంట వేస్తాము. దీన్ని కల్చర్ చేసి 5 నుంచి 10,000 దాకా ఖర్చు రావడం జరుగుతుంది. నారేసిన తర్వాత భూమిలో వేయడం జరుగుతుంది. ఫస్ట్ నుండి మొలకలు పురుగులను తినడం జరుగుతుంది. తినడం వల్ల దానికి ఒక మొనకర పాసు, పొటాషియం అలాంటివి మందులు వేయడం జరుగుతుంది. ఎక్కువ రేటు ఉంటే గిట్ట పెట్టుబడి కాకుండా ఎక్కువ లాభం రావడం జరుగుతుంది. రైతులు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని పంటలు సాగు చేస్తే లాభాలు వాటంతటా అవే వస్తాయి. అయితే ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తూ సమయానుకూలంగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. వీటిని పాటిస్తూ అన్ సీజన్ లో కాలీఫ్లవర్ సాగు చేపట్టి ఉద్యాన అధికారుల సలహాలు, సూచనలతో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు రైతు. ఈరోజు క్యాబేజ్ మరియు కాలీఫ్లవర్ పంట సాగును చూసుకున్నట్లయితే ఇది సాధారణంగా శీతాకాల పంట. ఇది సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు దీని పంట విత్తుకునే కాలం ఉంటుంది. కానీ ఈ మధ్యలో రైతులు మొదటి నెలలో వేసవిలో కూడా ఈ పంట సాగు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మార్కెట్లో ఆశించిన స్థాయిలో రేట్లు పలకడం దీని యొక్క ప్రత్యేకత. అందుకే రైతు కూడా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా షేడ్ నెట్లు ఏర్పాటు చేసుకోవడం కానీ సరైన నీటి వసతి ఉన్న రైతులు వీటిని వేసవిలో కూడా పండించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చూసుకున్నట్లయితే ఇది దాదాపు 45 నుండి 65 రోజుల్లో వచ్చే స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. అదేవిధంగా 90 నుండి 95 రోజుల్లో వచ్చే దీర్ఘకాలిక రకాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వేసవిలో స్వల్పకాలిక రకాలైన కొన్ని రకాలను ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్ పంటలు పండిస్తున్నారు. ముఖ్యంగా కాలీఫ్లవర్లో చూసుకున్నట్లయితే దీపాలి, పూస, కట్కి అనే రకాలు ఎక్కువగా స్వల్పకాలిక పంటలుగా పండిస్తున్నారు. వీటి పంట సాగు కోసం సాధారణంగా బాగా నీళ్లు ఇంకే గరప నేలలు అయితే అనుకూలం. వాతావరణం 25 నుండి 35 డిగ్రీ సెంటిగ్రేడ్ల మధ్య ఉన్న వాతావరణంలో కూడా కాలీఫ్లవర్ మంచిగా పండుతుంది. దీన్ని దాదాపు ఎకరాకు దిగుబడి వచ్చేసి 18 నుండి 25 టన్నుల దిగుబడి సాధించిన రైతులు కూడా ఉన్నారు. రైతులు ఒక పంట అయిపోయిన తర్వాత మరో పంట వైపు మల్లుతున్నారు అంటే వారు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని దీనికి సంకేతం. అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి మన జనాభాకు తగ్గట్టుగా మన జిల్లాలో కూరగాయల సాగు జరగడం లేదు. ఒక పంట తర్వాత ఒక పంట, మిశ్రమ పంటలు కావచ్చు, ఇలాంటి పంటలు పండించడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది. కాలీఫ్లవర్ విషయానికి వస్తే స్వల్పకాలిక రకాలైతే దాదాపు 160 నుండి 200 గ్రాముల విత్తనం, అదేవిధంగా దీర్ఘకాలిక రకాలైతే 200 గ్రాముల నుండి 300 గ్రాముల విత్తనం వరకు పడుతుంది. దీనికి దాదాపు 20 నుండి 30 టన్నుల పశువులు ఒక ఎకరాకి చివరి దుక్కిలో మంచిగా దుక్కున్నట్లయితే మంచి దిగుబడిని సాధించవచ్చు. నీటి వసతి కూడా బిందు సేద్యం ద్వారా పండిస్తే లాభాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. సాగులో ఎప్పుడు కానీ 3 నుండి 4 రోజులు ఒకసారి, వేసవిలో అయితే రోజు విడిచి రోజు నీళ్ళు అందించాల్సిన అవసరం ఉంది. మార్కెట్ ఫెసిలిటీ విషయానికి వస్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటుగా మన చుట్టూ ఉన్నటువంటి జిల్లాలు మంచిర్యాల కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర చంద్రపూర్, నాగ్పూర్లో కూడా మంచి మార్కెట్ ఫెసిలిటీ ఉంది. కాబట్టి ఇటువంటి రైతులను ఉద్యాన శాఖ ద్వారా కూడా ప్రోత్సహించి వారికి మా డిపార్ట్మెంట్ తరఫున ఏదైతే రాయితీ పైన బిందు సేద్యం కావచ్చు, తుంపర సేద్యం కావచ్చు, ఇటువంటి వాటిని కూడా మేము అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం.